నమస్తే వెల్కమ్ టు 9 PM న్యూస్ నా పేరు సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం గంగమ్మ ఒడిని చేరిన ద్వాదశ ఆదిత్య మహాగణపతి ₹17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు మరోమారు లడ్డును దక్కించుకున్న కొలన్ రామరెడ్డి ఫ్యామిలీ వినాయక నిమజ్జన ఉత్సవాన్ని తిలకించేందుకు తొలిసారి నగరానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేసిన మోహన్ భగవత్ హైదరాబాద్ మహానగరంలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం కోలాహలం జంట నగరాల్లో 23 చెరువుల దగ్గర సుమారు 20,000కు పైగా విగ్రహాల నిమజ్జనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గంగమ్మ ఒడిని చేరిన ద్వాదశ ఆదిత్య మహాగణపతి హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువైన 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకొని దాదాపు 2 కోట్ల మంది దర్శించుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది నిన్న సాయంత్రం 8 గంటల సమయానికే చుట్టూ ఉన్న షెడ్డును తొలగించిన నిర్వాహకులు ఆపై రాత్రి 12 గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు ఆ తర్వాత భారీ క్రేన్ సాయంతో విగ్రహాన్ని పట్టి ఉంచి మెటల్ బీమ్స్ కట్టింగ్ పనులు ప్రారంభించారు తెల్లవారుజామున 5 గంటలకు విగ్రహాన్ని ప్రత్యేక లారీపై ఎక్కించారు ఆపై భక్తుల కోలాహలం మధ్య శోభయాత్ర ప్రారంభమైంది భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు జయ జయ ధ్వానాల మధ్య హుస్సేన్ సాగర్లో శ్రీ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు నిమజ్జనానికి ముందే హైదరాబాద్ ట్యాంక్ బండ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు మహాగణపతి విగ్రహం 61 అడుగుల ఎత్తు 45 టన్నులకు పైగా బరువుంది ఈ భారీ గణపతి కోసం హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్క్లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఈ ప్రాంతంలో నీటి లోతు 20 అడుగులకు పైగా ఉంది ఈ ప్రాంతంలో భారీ క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ముగిసింది శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి ఖైరతాబాదుల కొలువు తీరితివి భక్తుల పూజలనందుకొంటివి కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహాగణపతిగా వెలిసే వంట శరణు 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 గణేశ కరుణ చూపు స్వామి శరణు 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 గణేశ జయమునొసగు స్వామి వినాయకుడి చేతిలోని లడ్డు సకల శుభాలను అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని భక్తులు నమ్మే మహాప్రసాదం 11 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తూ వారితో ప్రత్యేక పూజలు అందుకునే గణనాథుని చేతిలో ఉంచే లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేందుకు వందలాది మంది పోటీ పడుతుంటారు గణేష్ లడ్డు వేలమనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదట గుర్తుకు వచ్చేది హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ లడ్డూనే వందల్లో మొదలై వేలు దాటి లక్షల్లోకి సాగే బాలాపూర్ లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది గత రికార్డును బాలాపూర్ లడ్డు ప్రసాదం వేలం మించింది బాలాపూర్ కూడలిలో జరిగిన వేలం పాటాలో 17,60,000కు కొలన్ రామరెడ్డి ఫ్యామిలీ బాలాపూర్ గణేష్ లడ్డు దక్కించుకున్నారు ఈ సందర్భంగా లింగాల కొలన్ రామరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు తొలిసారి బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు కొలన్ రామరెడ్డి గత ఏడాది ఈ లడ్డు 16.60 లక్షలు శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి దక్కించుకున్నారు ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలం పాటలో మొత్తం 19 మంది పాల్గొన్నారు
పూజ అయిపోయినాక అందరూ కూడా సరిపెట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఎవరికి జరుగురా బాబు ఇక్కడ జరుగురి ఏం చేస్తారు? పూజ అయిపోయినా తీసుకుందాం. పూజ అయిపోయినాక అందరూ కూడా సరిపెట్టి తీసుకుంటారు. జరుగురు బాబు ఒకటే దమ్ దమ్ చేస్తారు. పూజ అయిపోయినా తీసుకుందాం. పూజ అయిపోయినాక అందరూ కూడా సరిపెట్టి తీసుకుంటారు. జరుగురు బాబు ఒకటే దమ్ దమ్ చేస్తారు. వినాయక నిమజ్జనాన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చార్మినార్ నుంచి బయలుదేరి భాగ్యనగర ఉత్సవ సమితి ప్రతినిధుల సారథ్యంలో మోర్జా మార్కెట్కు చేరుకున్న ఆయన అంతకుముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శక్తికి ప్రతిరూపమని పార్వతీదేవి ప్రియపుత్రుడని వ్యాఖ్యానించారు. భక్తితోనే ఘనదాక్ష పదవిని పొందిన చరిత్ర వినాయకుడిదని, భక్తితో పాటు మంచి ఆలోచనలు కూడా ఉండాలని అన్నారు. మన అందరి మాత భరతమాత అని జగన్మాతను మించిన దైవం లేదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మనమందరం ఒకటే సమాజం అని అన్నారు. హైదరాబాద్లో గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథుల విగ్రహాలతో భాగ్యనగరం కలకలలాడుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ట్యాంక్ బండ్, కోటి, అబిడ్స్, చార్మినార్, అఫ్జల్గంజ్ ప్రాంతాలు కిక్కరిసిపోయాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే చాలా చోట్ల వాహనాలు మళ్లింపు కూడా చేశారు. గణపతి విగ్రహాల వాహనాలు తప్ప ఇతర వెహికల్లు రోడ్లపైకి అనుమతించడం లేదు. అంబులెన్స్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అత్యవసర పనులు ఉన్నవారు మెట్రో రైలు లేదా ఎంఎంటీఎస్లను ఉపయోగించాలని కోరారు పోలీసులు. గణేష్ నిమజ్జనం సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం మెట్రో రైలు వేళల్ని కూడా అధికారులు పొడిగించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు మెట్రో సేవలు అందిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రతి 4-5 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడిపించినట్లుగా పేర్కొన్నారు. భక్తుల రద్దీని పరిశీలిస్తూ అర్ధరాత్రి వరకు నడుపుతామని చెప్పారు. మరోవైపు వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. నిమజ్జన ఉత్సవాల కోసం జిహెచ్ఎంసీ 20 కోట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. ప్రతి 3 కిలోమీటర్లకు గణేష్ యాక్షన్ టీం చొప్పున మొత్తంగా 194 యాక్షన్ టీంతో నిమజ్జనంలో పాల్గొంటున్నాయి. జంట నగరాల్లోని 23 చెరువుల దగ్గర సుమారు 20,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి.
శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి ఖైర్దాబాదుల కొలువు తీరితివి భక్తుల పూజలనందుకొంటివి కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహాగణపతిగా వెలిసేవంట శరణు 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 గణేశ కరుణ చూపు స్వామి శరణు 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 గణేశ జయమునొసగు స్వామి కైలాసంలో కొలువు తీరితివి కాణిపాకంల దర్శనమిస్తివి కైలాసంలో కొలువు తీరితివి కాణిపాకంల దర్శనమిస్తివి శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్య వారణాసిలో డుండి గణపయ్య శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్య వారణాసిలో దుండి గణపయ్య ఖైర్తాబాదులో మహాగణపతివి మొక్కులు తీర్చగ వెలసితివంట ఖైర్తాబాదులో మహాగణపతివి మొక్కులు తీర్చగ వెలసితివయ్యా శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది దేవుడవు నీవయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది దేవుడవు నీవయ్యా అండపిండ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నావయ్యా అండపిండ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నావయ్యా విన్నపాలు మన్నించగరావయ్య ద్వాదశాదిత్య మహాగణపయ్య విన్నపాలు మన్నించగరావయ్య ద్వాదశాదిత్య మహాగణపయ్య శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి గొప్ప శిల్పి రాజేంద్రం చేతుల రూపము దాల్చితివా గణేశ గొప్ప శిల్పి రాజేంద్రం చేతుల రూపము దాల్చితివా గణేశ ద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైర్తాబాదున వెలసితివా ద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైర్తాబాదున వెలసితివా వేయి కళ్ళు చాలవు నిన్ను చూడ భాగ్యనగర భాగ్యము నీవయ్యా వేయి కళ్ళు చాలవు నిన్ను చూడ భాగ్యనగర భాగ్యము నీవయ్యా శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి పిలిచిన పలికే దేవుడవయ్య విద్యలను సంగరావయ్యా పిలిచిన పలికే దేవుడవయ్యా విద్యలను సంగరావయ్యా సూర్య చంద్రులున్నంత కాలము నవరాత్రులు జరిపేమయ్యా సూర్య చంద్రులున్నంత కాలము నవరాత్రులు జరిపేమయ్యా ఏ కార్యం చేపట్టాలన్నా మొదటి పూజ నీకే స్వామి ఏ కార్యం చేపట్టాలన్నా మొదటి పూజ నీకే స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి బీజేపీ ఎంపీ అరవింద్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించినట్లు నిజామాబాద్ ఎంపీ చెప్పారు.
ఈ ఘటన టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ బీజేపీ ఎంపీని కలవడంపై ఆ పార్టీ అధినాయకత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం. గంగమ్మ ఒడిని చేరిన ద్వాదశ ఆదిత్య మహాగణపతి. $17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు. మరోమారు లడ్డును దక్కించుకున్న కొలన్ రామిరెడ్డి ఫ్యామిలీ. వినాయక నిమజ్జన ఉత్సవాన్ని తిలకించేందుకు తొలిసారి నగరానికి ఆర్ఎస్ఎస్ చీఫ్. గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేసిన మోహన్ భగవత్. హైదరాబాద్ మహానగరంలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం కోలాహలం. జంట నగరాల్లో 23 చెరువుల దగ్గర సుమారు 20,000కు పైగా విగ్రహాల నిమజ్జనం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.